ప్రైజ్లాడండి. ఈరోజు మనము యేసు రక్తము ద్వారా మనకు కలుగు బహుమానముల గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. లోకాసు వార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట గొప్ప రక్త బిందువులు మారినవి. ఇక్కడ యేసు రక్తం ద్వారా మనకు కలుగు గొప్ప బహుమానాలు లేక ప్రయోజనాలు ఈరోజు క్లుప్తంగా మనం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రభువారి లోకానికి వచ్చి ఆయన చెమట రక్తం మారునంత ప్రార్థన చేశాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన అసలు రక్తం ఎందుకు చిందించవలసి వచ్చింది? ఆ రక్తం ద్వారా మనకు కలుగు ప్రయోజనం ధ్యానం చేద్దాం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు 40కి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. నోకాలంలో జలప్రళయం 40 రోజులు వచ్చినది. సేనాయ పర్వతం మీద మోషే గారు 10 ఆజ్ఞల పాలకులు పొందుకోవటానికి 40 రోజులు ప్రభువుతో సహవాసం చేసి ఉన్నారు. కానాను యాత్ర 40 సంవత్సరములు చేసి ఉన్నారు. ఏలియా గారు తర్వాత ఏలీషాను ఏర్పాటు చేసుకున్న దమస్కు 40 రోజులు ఏలియా గారు ప్రయాణం చేసి ఉన్నారు. అంతేకాదు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో 40 రోజుల శ్రమ దినాలకు కూడా ఎంతో ప్రాముఖ్యం. ఈ 40 రోజులు కూడా భక్తితో శ్రద్ధతో దేవుని మనం ఆరాధించాలి. 40 రోజులే కాదు, మన జీవితంతో రోజు నూతనముగా దేవుని ఆరాధించగలిగితే ఆయన రక్తమును ఆయన శ్రమను నిత్యము, అందుకే దేవదాస గారు అంటారు, ఇదిగో యేసు క్రీస్తు శిలువ నిత్యము ధ్యానం చేయమంటాడు. అందుకే ఈరోజు ఆ రక్తం ద్వారా కలుగు గొప్ప బహుమానాలు మనకేమిటంటే యేసు రక్తం ద్వారా క్షమాపణ. హల్లెలూయా. ఈరోజు రక్తము ద్వారా యేసు రక్తం ద్వారా క్షమాపణ. ఇర్మియా గ్రంథము 2:22 మీరు క్షారముతో వెలన సబ్బులతో కడుక్కుని మీ దోషములు ఇంకను మరకవలే కనపడుతూనే ఉంటున్నారు. ఇదిగో విస్తారమైన పాపములు చేసిన పాపాత్మను ఎప్పుడైతే సీమోన్ అంటే ప్రభు భోజనమంతులు కూర్చున్నాడో ఆమె కన్నీటితో ఆయన పాదాలను కడిగితే ప్రభు తన రక్తముతో ఆయన విస్తారమైన పాపాలను కడిగి వేశాడు. హల్లెలూయా. ఆ క్షణమంది ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడింది. శంకర దేవాలయం అయ్యా నీ దేవాలయంకు రావడానికి కూడా పాత్రం కాడని ఎప్పుడైతే రొమ్ము కొట్టుకుంటూ అంగలాచి మొరపెట్టాడో దేవుడు శంకరుని పరిశుని తోచగా శంకరి ప్రార్థన తేలిపోయింది. శంకర ప్రార్థన నిలిచింది కనుక శంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, క్షమించబడ్డాడు. పక్షవాయుగలో ఎప్పుడైతే ఆ పెంకుటింట్లో దింపబడ్డాడో పోయి నీ పాపము క్షమించబడ్డమే అన్నాడు. ఇదిగో శ్రమ పెట్టిన వారిని క్షమించగలిగిన దేవుడు మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు క్షమ అనేది ఎక్కడ దొరకదు, కానీ క్షమించే దయాహృదయం కలిగిన వాడు ఒక యేసు ప్రభువారు మాత్రం. మనం ఎంత ఘోర పాపములు చేసినా ప్రభు చెంతకొచ్చి కన్నీరు గార్చగలిగితే మన పాపములన్నిటిని క్షమించగలిగిన దేవుడు. 2 యేసు రక్తం ద్వారా మనకు కలిగి గొప్ప బహుమానం ఏమిటంటే యేసు రక్తం ద్వారా మనకి విమోచన. హల్లెలూయా. ఏబుగారంటే నా విమోచకుడు సజీవుడనియు ఆయన మరు శరీరంతో చూస్తానంటుండే. సామెత గ్రంథం 23:11 ఉంది, వారి విమోచకుడు బలవంతుడు, వారి పక్షాన ఆయనే వ్యాజ్యమాడను. హల్లెలూయా. మనం విమోచించగలిగిన దేవుడు గొప్ప దేవుడు, న్యాయాధిపతి. ఆయన మన పక్షాన్ని వ్యాజ్యం పోరాడగలిగిన దేవుడు. ఈ లోకములో మనం 5 నుండి విమోచన పొందాలి. ఒకటి పేదరికం. ఈరోజు అనేక మంది బాధపడుతూ ఉన్నారు. పిల్లలు సారేపతి గ్రామం ఎదవరాళ్ళంట లోకమంతా కరువుతో బాధపడుతుంది. తన బిడ్డ ఒక అప్పము తిని చనిపోదాం అనుకున్న అటువంటి కఠినమైన పేద పరిస్థితులు ఉన్నప్పుడు ఏలియా గారి ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు పోషించాడు. షోమ్రోన్ రాజనగరంలో ఒకరి పిల్ల ఒకరోజు ఆహారానికి ఇయ్యాలటికి నీ పిల్లని ఆహారం ఇవ్వము, రేపటికి నా బిడ్డను నీకు ఆహారంగా ఇస్తానని చెప్పి అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఒక 9 కుష్ఠవ్యాధి గారి ద్వారా ఆ నగరంలో ఉన్న కరువును తీసివేశాడు దేవుడు. ఈరోజు మనం ఏ పేదరికంలో ఉన్న యేసు దగ్గరికి, అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చాను. అనారోగ్యం నుంచి విభజిస్తాడు. ఈరోజు బెతస్తా కోన 38 సంవత్సరం వచ్చే కాళ్ళు చేతులు కలిగిన వాడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బెతస్తా అనే మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు కనుక స్వస్థపడ్డాడు. శతాధిపతి మోకరించి అయ్యా నా దాసుడు రోగి ఒక్క మాట సగమంటే ఆ దాసుడు బాగుపడ్డాడు. శృంగారమైన దేవాలయం వద్ద ఎప్పుడైతే శృంగారమైన దేవాలయం మీద పేతురు యోహాను గారు ఎక్కి పెడుతున్నారో ఎప్పుడైతే వారు చేతి చెప్పాడో అప్పుడు అంటున్నాడు పేతురు గారు, ఓయి నీవు అనుకున్న వెండి బంగారం మా ఏమీ లేవు, కానీ ఇదిగో మాకు కలిగినది నీకు ఇస్తున్నాను. అతడు యేసుక్రీస్తు నామమున దిగ్గును లేచినబడ్డాడు. ఇదిగో ఈరోజు పేదరికం నుంచి విడిపించబడతావు. 2 అనారోగ్యం నుంచి విడిపించబడతావు. 3 ధర్మశాస్త్ర పరిశీలు సర్దుకెళ్ళి ఎప్పుడైతే పాపాత్రాన్ని స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారో, ఒకటని మీలో పాపం లేని వాడెవడ మొదటి రాయి
ఆమె ఏమనగంటే అందరూ పాపం చేసిన వారు కనుక ఆ రాయి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ధర్మశాస్త్రం ప్రకారం వారందరూ రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ప్రభు ఆమెను విడిపించాడు. ఈరోజు ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయినతో ఒక పాపని పరిశుద్ధంగా ధర్మశాస్త్రం మార్చలేకపోతుంది కనుక ధర్మశాస్త్రం నెరవేర్పు కొరకు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ధర్మశాస్త్రం నెరవేర్చి పాపం విడుదల దయచేశాడు. నాలుగవదిగా అసమాధానములు ఎవరైతే ఉన్నారో, రక్తస్రావణ రోగి ఎప్పుడైతే ఆయన వస్త్రచంగు ముట్టుకున్నది ప్రభు అంటున్నాడు, కుమారి నీ శ్వాసం స్వస్థపరిచింది కదా, సమాధానం అక్కడ దానిపై ఇంటికి వెళ్ళమంటున్నాడు. శిష్యులు గదిలో ఉన్నప్పుడు వారు కలవరపడుతూ ఉండగా శిష్యులకు సమాధానం తెలియపరిచాడు. ఇదిగో ఈరోజు సమాధానకర్త. అందుకే మనం ఆరాధిస్తుంది దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్తే ఆయన. నువ్వు ఆయన దగ్గరికి వస్తే లోకంలో ఉన్న అన్నిటి నుండి విడుదల దయచి సమాధానం ఇస్తాడు. 5 చింతల నుండి యోసేపు గారు చింతల నుండి విడుదల దయచేయగలిగింది. యోసేపు గారు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడు భక్షకారుడు వారు చింతాక్రాంతులై ఉండగా వారు కలిగిన సమస్యను బట్టి పానదాయకుడు ఏ నేరం చేయలేదు కనుక నువ్వు త్వరలో మరల రాజు ప్రక్షణ ద్రాక్షారసం అందించాలని నిలబడిపోతున్నావు, భక్షగా నేరం చేశాడు కనుక నువ్వు రావునికి వేలాడిపోతున్నావు చెబుతాడు. సౌలు గారు గాడిదలో పోయి చింతాక్రాంతుడు కనుక సమూయేలు గారిని పిలిపించి ఆ చింతను విడుదల దయచేసి సమూయేలు గారిని సౌలును రాజుగా అభిషేకించాడు. యోనా గారు చింతపడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక సొర చెట్టును ఆ క్షణంలో పాకించి దాని మీద ఒక పురుగు వేసి అంతా తినివేయడం ద్వారా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒక రాత్రి మొలిచి విస్తారంగా వ్యాపించిన సొర చెట్టు గురించి ఎంత చింతపడుతున్నావే, నినివే పట్టణ ప్రజలు వారు పశ్చాత్తాపం చెంది ఉన్నారు కనుక ఇదిగో వారి విషయమైన పశ్చాత్తాపం చెంది వారిని రక్షించిన అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు యేసు రక్తం ద్వారా నేను విమోచిస్తాడు. యేసు రక్తంలో కడగబడితే ఈ 5 విమోచించబడతాం. మూడవదిగా క్రీస్తు రక్తం ద్వారా మనకు వచ్చే బహుమానం క్రీస్తు రక్తం ద్వారా మనం విజయం పొందుకుంటాం. ఈరోజు నువ్వు దేన్నైతే ఈ విజయం పొందుకోలేకపోతున్నావో, ఇదిగో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం ఉంది, యేసు క్రీస్తు మూలముగా మనకు జయం. హల్లెలూయా. క్రీస్తునందున్న వారన్నిటి విషయంలో జయము. అందుకే జయము కీర్తన జయశబ్దను పాడుతూ రైముకు రమ్మంటున్నాడు భక్తులైన వారు. జయమే, అన్ని విషయాల్లో జయమే. మనం అన్ని విషయాలు జయం పొందాలి. అందుకే యేసు రక్తం జయం. అందుకే మరణంపై కూడా మనం జయించగలదు. యేసు రక్తం ద్వారా మరణంపై విజయం సాధించారు. ఎప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడతాం, దొంగ ఎప్పుడు సిలుంబ్రాను మీద వేలాడుతున్నాడు, మరణాన్ని కూడా జయించి పరదేశును సంపాదించుకున్న ఐగుప్తు దేశంలో ఐగుప్తులందరూ కూడా మరణము ప్రథమ సంతానము మగబిడ్డల ఐగుప్తు దేశంలో రాజు మొదలుకొని అధికారులు మొదలు సమస్తానంలో పశుపక్షాదుల సహితము తొలిచూలు పిల్లైనది ఏది సంహరించబడుతున్న ఆ దినాలలో యేసు రక్తం ఏ గొమ్మ మీద అయితే రాయబడిందో ఆ గొమ్మలకి ఎటువంటి మరణదూత రాలేదు. ఆ కుటుంబాల ఇజ్రాయేల్ కుటుంబాల ఐగుప్తు దేశంలో క్షేమంగా ఉండడం జయం పొందడానికి కారణం ఏమిటంటే ఆ గుమ్మాల మీద రక్తం రాయబడింది. మరి ఈ రోజున నీవు కూడా యేసు రక్తం ద్వారా కడగబడితే యేసు రక్తం ద్వారా కలిగి గొప్ప బహుమానం విజయాన్ని పొందుకోగలుగుతా. అందుకే ప్రతి విషయం ముందు నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడైతే మొదలు పెట్టుకుంటూ సమస్త విషయాలు జయము ఇవ్వగలిగినది. అందుకే యెఫ్తా ఎప్పుడైతే మిస్పాలను యెహోవా మందికి వచ్చి ప్రార్థించాడో, ఒక వేసిక పుట్టిన యెఫ్తా జయాన్ని పొందుకుని వచ్చాడు. యెహోషాపాతు రాజు ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థించాడు, యుద్ధాన్ని జయం పొందుకున్నాడు. ఎప్పుడైతే యెహోషువ ఎరిగెత్తి ప్రార్థించి అమ్మోనీల మీద ఇజ్రాయేలు జయాన్ని పొందుకున్నారు. ఈరోజు కూడా మనము యేసు రక్తం ద్వారా మనం జయాన్ని పొందుకుంటాం. నాలుగవదిగా సాతానుపై యేసు రక్తం ద్వారా విజయాన్ని. ఈరోజు ఎంతోమంది భక్తులైన వారు ఎంతోమంది అపవాదం జయించలేకపోతున్నారు. కానీ ఈరోజు ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా మనం కడగబడతాం, యేసు రక్తం ధరించుకుంటాం, అపవాది మీదకు జయం మనం పొందుకోగలుగుతాం. అందుకే ఆదిమ అపోస్తలులు స్టెఫను గారు ఎప్పుడైతే స్తపన విజయాన్ని పొందుకున్నాడు, సేన అనే దెయ్యం ఎప్పుడైతే పట్టింది ప్రభువారు ఆ ప్రాంతం వస్తూ ఉన్నారో ఆ సేనాదేవిని కేక వేసి సర్వోన్నత దేవుని కుమారు నాతో నీకు బిగ్గరగా కేక వేస్తున్న ప్రభువారు ఎప్పుడైతే ఆజ్ఞించాడో అతడు పందుల మందులోకి వెళ్ళిపోయి సముద్రంలో పడి సాతాను అతని దూతగణములన్నీ చనిపోయి ఆ సేనాదేవిని పెట్టిన వ్యక్తి స్వచిత్తుడై దెకపోలి వెళ్ళి సువార్తం ప్రకటించాడు. స్కేవా అనే ప్రధాన యాజకుని కుమారులు యేసునామమున దెయ్యాలను వెళ్ళగొట్టడానికి వారు ఆ రోజు మంత్రములు ఉచ్చారణ చేస్తూ ఉండగా అప్పుడు ఆ అపవాది అంటుంది, పౌలు గారిని ఎరుగుదును, యేసు ప్రభు నువ్వెవరు అని చెప్పి వారిని ఆ వీధులన్నీ త్రిప్పివేసింది. సహోదరుడా, యేసు నామంలో సాతానుపై విజయం కానీ ఎప్పుడంటే యేసును సంపూర్ణంగా ధరించుకున్నప్పుడే. ఈరోజు అనేక మంది దాన్ని వెళ్ళగొడతాం, దీన్ని వెళ్ళగొడతాం అనే మాటలు మనం విశ్వసించాల్సిన పని లేదు. కానీ ఎక్కడైతే దురాత్మలు సైతము
భయపడి పారిపోతాయో అదే నిజమైన దేవుని సన్నిధి. హల్లెలూయా. పేతురు గారిలో కూడా దురాత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో, నీకు సిలువ మరణం దూరమును గనుక ప్రభువుని అనగానే ప్రభువు వెనక తిరిగి పేతురు గారిలో ఉన్న సాతాను గద్ది సాతాను వెనక పొమ్మంటే అది పోయింది. నడుము వంగిపోయిన స్త్రీలు ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో ఆమె నడుము 18 సంవత్సరాల నుంచి వంగదీగ ప్రభు ఆమె మీద ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థించారో ఆమె స్వస్థపడింది. 5వదిగా యేసు రక్తంలో నిత్య జీవం. ప్రియులారా, ఈరోజు నిత్య జీవం ఎక్కడ ఉందంటే యేసు ప్రభు వారి యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఉన్నది. ఆయన నిత్య పునరుద్ధానుడైన ప్రభు అంట ఆయన. అందుకే పేతురు గారు అంటారు, అయ్యా నిత్య జీవం ఓటగలిగి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? నిత్య జీవం గలవంటే యేసు నొద్దకు మనం వస్తేనే నిత్య జీవం. ఒక ధనవంతుడు ఒక పరిచయుడు వచ్చి, ప్రభువా నిత్య జీవానికి వాసం ఏం చేయమనంటే ప్రభు అంటున్నారు, అయ్యా నీ కలిగిన ధనాన్నంతా మీ బేదరికి పంచిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నిత్యరాజ్యానికి వాసం. అతను అధికమైన ధనవంతుడు అవ్వటం వలన వ్యాసపడి నిత్యరాజ్యాన్ని కూడా వదిలేసుకున్నాడు. అందుకే హరిమత్త యేసేపు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి నిత్యరాజ్యానికి వాసగా అంటే ఒకటి నీతి మోడలం గాను ఆత్మను జన్మిస్తేనే నా రాజ్యానికి వాస అవుతా అంటున్నాను. ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశించారు. యేసుని మార్గమని నమ్మి నిత్య జీవానికి వాసు అవ్వాలంటే ఖచ్చితంగా యేసు చెంతకు రావాలి. అందుకే పౌలు గారు తన ఆస్తి అంతా పెంటకుప్పలు ఎంచుకున్నారు. మోషే గారు క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం, ఐగుప్తు దేశం అల్పకాలం పాపభోగాలు అనుభవించట కంటే క్రీస్తు విషయం నింద అనుభవించడం ఎంతో భాగ్యం. అందుకే విశ్వాస వీరుల జాబితాలో రాయబడ్డారు. 6వదిగా యేసు రక్తం ద్వారా ప్రభువుకు సమీపస్థులమై ఉంటాం. హల్లెలూయా. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 వచనం ఉంది, యేసు రక్తము ద్వారా మనం ఆయనకు సమీపస్థులమై ఉన్నాం. ఇదిగో పేదరాజులు అబ్రహాం రొమ్మున అనిపించబడ్డారు. ధనమున్నా లేకపోయినా, ఈరోజు తినటానికి ఉన్నా లేకపోయినా, భూలోకం ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉన్న ఆ పేదరాజు చనిపోయిన తర్వాత దేవదూతలు దిగి వచ్చి ఆయన్ను పల్లకి మీద మోసుకు వెళ్ళి అబ్రహాం గారు రొమ్మున ఆనించబడ్డాడు. అంటే అతడు కలిగిన భక్తి జీవితాన్ని బట్టి అతడు దేవునికి సమీపంగా ఉన్నాడు. ఈరోజు యేసు రక్తంలో కడగబడిన సంఘం, వరుడేసు కోసము వధువైన సంఘము పయనించుచున్నది, పరిణయమవనున్నది, ప్రభు రక్తధారలలో ప్రవహించిన సంఘము క్రీస్తు యేసు రాకడకై ఎదురు చూచుచున్నది. ఎవరైతే యేసు రక్తంలో కనబడతారో వారు దూరాన్ని కాదు ప్రియులారా, యేసు ప్రక్కనే కూర్చొని అట్టి భాగ్యం మనకు దేవుడు దయచేస్తాడు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 వచనం ఉంది, వేవేల దూతలు గణములు స్తుతిస్తున్న ఆ దివ్య నగరములో పరలోక కెరూబులు, షెరూబులు, 24 పెద్దలు, కోట్ల కొద్ది దూతలు, భక్తవర్యులు, ఎంతోమంది తండ్రి వారందరూ కూడా ఆశీర్ణ ఆ సమీపమర్చరాని తేజస్సులో యేసు దగ్గరికి నీవు నేను రేపు 2వ రాకడ సమీపంగా వెళ్ళాలి అంటే, ఉండాలి అంటే ఇక్కడ యేసు రక్తంలో కడగబడాలి. కడగబడి నువ్వు నిలబడగలిగిన నువ్వు బుద్ధి కలిగిన వారమై ఉంటే తప్పక రాజ్యం అటు భాగ్యం దేవుడు మనందరికీ తెచ్చాను గాక. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన గొప్ప దేవుడా, ఈ వాక్య వర్తమానం ద్వారా అనేక మంది ఆస్వాదించబట్టుకు ఈరోజే నీ సిలువ రక్తం ద్వారా ఈ వాక్యవార్త ఎవరైతే ఉంటున్నారో వారందరి మీద రక్తాన్ని ప్రోక్షించి దీవించి ఆస్వాదించండి నాయన. అయ్యా వీళ్ళ కుటుంబాలన్నీ దీవించి ఫలవర్తంగా మీరు ప్రతి కుటుంబం మీద తండ్రి నీకు అన్నారు, ప్రతి గుమ్మం మీద కూడా నీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ సాక్ష్యం నిలబెట్టుకున్న వీళ్ళందరినీ దీవించండి, ఆస్వాదించి ఈ వాక్య వర్తమానం ద్వారా అనేక మంది మేలు పొందుకుని మీ సహాయం దయచేయమని యేసయ్య పుణ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ చేయండి, మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.